రాముడు సంతోషాన్ని పొందుతాడు దేని వలన అంటే మనసుకి ప్రీతి అయిన పని చేత కాదు సంతోషపడేది. నేను చెయ్యవలసిన ధర్మం చేస్తున్నానా, నేను ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తున్నానా, శాస్త్రబద్ధంగా ప్రవర్తిస్తున్నానా. రాముడు ఏడవవలసి వస్తే శాస్త్రమును అధిగమించి ప్రవర్తిస్తే ఏడుస్తాడు రాముడు. రాముడు ఏడవలేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా శాస్త్రము చెప్పని పనుల జోలికి వెళ్ళలేదు. ధర్మాన్ని పట్టుకున్నటువంటి నరుడి ముందు 10 తలలున్నా ఎంత తపస్సున్నా పడిపోయాడంతే రావణాసురుడు. నరుడు నిజమునకు దేని వలన ఉన్నతిని పొందగలడు అంటే ధర్మాచరణము వలన. మీరు సమస్త కావ్యాల్ని పురాణాల్ని పట్టుకొచ్చి ఒక యంత్రంలో పెట్టి నొక్కి పిండేస్తే అందులోంచి 2 అక్షరములు పడతాయి ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చెయ్యడం కోసమే సమస్త వాంగ్మయం వచ్చింది. కృష్ణుడు భగవద్గీత చెప్పిన, పరీక్షిత్తుకి శుకబ్రహ్మ భాగవతం చెప్పిన, మహాభారత కథనంతటినీ కూడా వ్యాస భగవానుడు లోకానికి అందించిన ధర్మమును ప్రచారము చేయుట కొరకే. ధర్మము కన్నా గొప్పది వ్యక్తికి కానీ సమాజమునకు కానీ ఉండవు. వ్యక్తి ధర్మాన్ని పట్టుకుని తరించిపోతాడు. సమాజమంతటా ధర్మమునకు పెద్ద స్థానం ఉండి ధర్మమునందు పూనిక ఉంటే సమాజమునందు శాంతి భద్రతలు ఉంటాయి. మీరు ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి తప్పు జరగకుండా కాపాడగలరు? తన పక్కన నించున్న వాడి మనసే మంచిది కాక వాడు ఏదో తప్పు చేయడానికి సిద్ధంగా ఉంటే రక్షక భటుడు కూడా నరుడు, ఆయన మాత్రం మనుష్యుడు కాడు. అవతలవాడి మనసులో వికృత చేష్టితములు సిద్ధంగా ఉంటే ఆయన మాత్రం ఎంతకని పట్టుకోగలడు. కానీ ప్రతివారి మనసులో ధర్మం మీద అనురక్తి కలిగిందనుకోండి, శాంతి భద్రతలు నిలబడతాయి. ఒకనాడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు అంటే ధర్మమునందున్నటువంటి అనురక్తి. పరద్రవ్యానిలోష్టవత్, నాది కానిది ఇతరులది నాకు బెడ్డముక్కతో సమానం. నేను ఇతరుల సొత్తు స్వీకరించాను. నాకు న్యాయార్జితంగా ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాక్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు మొహముద్గరంలో శంకర భగవత్పాదులు. నీకు ఈశ్వరానుగ్రహంగా ఏది లభించిందో దానితో సంతోషంగా బతుకు. అంతేకాని నీది కాని దాని కోసం నువ్వు వెంపర్లా